హలో వెల్కమ్ టు గెయిన్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మీరు కనుక మా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టుడే మన టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్ లాస్ట్ వీక్ నుంచి జనవరి ఫస్ట్ వీక్ వరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు చూద్దాం. అందులో మొదటిది జటాయువు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దీనిని ఎకో టూరిజం డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా 2.5 కోట్లతో రాబందుల ఆవాసాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనిని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారంటే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ అటవీ ప్రాంత డివిజన్లోని పెంచికల్పేట రేంజ్ ఉన్నటువంటి నందిగామ అడవుల్లోని ప్రాణహిత, పెదవాగు నదులు కలిసే చోట ఉన్నటువంటి ప్రాంతంలో గల పావురాల గుట్టపైన దీన్ని ఏర్పాటు చేయనున్నారు. 10 సంవత్సరాల క్రితం ఇక్కడ రాబందుల జాడను మొదటిసారిగా ఇక్కడే గుర్తించారు. అప్పుడు గుర్తించినప్పుడు దాదాపు 30 రాబందులు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ రాబందులు అన్నీ కనుమరుగైపోయినాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ జటాయువు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ఇక్కడ మళ్ళీ రాబందులు వస్తాయనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. తర్వాత జిమ్ కార్టర్, ఈయన ఇటీవల మృతి చెందడం జరిగింది. ఇతడు అమెరికా దేశానికి 39వ అధ్యక్షుడిగా పనిచేశాడు. 1977 నుంచి 81 మధ్య సంవత్సరంలో ఇతడు ఇటీవలే మరణించడం జరిగింది. ఇతనికి 2002లో నోబెల్ శాంతి బహుమతి కూడా రావడం జరిగింది. అతని యొక్క ప్రత్యేకత. ప్రముఖ మలయాళ రచయిత ఎంటి వాసుదేవన్ నాయర్ 91 సంవత్సరాల ఏజ్లో మరణించడం జరిగింది. ఇటీవల డిసెంబర్ 25, 2024 కోజికోడ్లో మరణించాడు. ఇతడు కేరళ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, మలయాళ రచయిత. ఇతను 9 నవలలు, 19 కథా సంపుటాలు రచించడం జరిగింది. ఇతనికి 1995లో జ్ఞాన్పీఠ్ అవార్డు కూడా లభించింది. 2005లో పద్మభూషణ్ అవార్డు జరిగింది. వెరీ ఇంపార్టెంట్. తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2024 సంబంధించి ఇది తెలుగు వ్యక్తి పెనుకొండ లక్ష్మీనారాయణకి ఇవ్వడం జరిగింది. ఈయన రచించినటువంటి దీపిక అభ్యుదయ కథా సమితికి గాను ఇతనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెలుగు విభాగంలో ఇవ్వడం జరిగింది. అదే హిందీ విభాగంలో అయితే గగనిల్ కవయిత్రి, ఇంగ్లీష్లో అయితే ఈస్టర్న్ ఖైరో, మొత్తం 21 మందికి ఈ 2024లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డును 1954లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవార్డు అనేది మొత్తం 24 భాషలో ఇవ్వడం జరుగుతుంది. అందులో రాజ్యాంగం గుర్తించినటువంటి 22 భాషలు ప్లస్ ఇంగ్లీషు అండ్ 24 భాషలలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, దేశంలో పెరిగినటువంటి సైబర్ నేరాలు లేదా మోసాలు. ఆర్బీఐ వెల్లడి. 2024 నుంచి 25 మధ్య ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మంత్కి సంబంధించినటువంటి సైబర్ నేరాలు అనేవి మొత్తం 18,461 సైబర్ నేరాలు జరిగితే వీటి యొక్క విలువ అనేది 21,367 కోట్లుగా ఉన్నది. అదే గత సంవత్సరం చూసినట్లయితే 2023 నుంచి 24 మధ్య కాలంలో ఇదే కాలానికి ఏప్రిల్ టు సెప్టెంబర్ మంత్ కాలానికి చూసినట్లయితే 14,480 సైబర్ నేరాలు అయితే వాటి యొక్క విలువ 2,623 కోట్లుగా ఉన్నది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంతో చాలా ఎక్కువగా ఉన్నది అని ఆర్బీఐ ఇటీవలే నివేదిక వెల్లడించడం జరిగింది. తర్వాత దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఏపీ సీఎంగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు, అతని యొక్క ఆస్తి 231 కోట్లు. రెండవ వ్యక్తి అరుణాచల్ ప్రదేశ్కు చెందినటువంటి పెమా ఖండ్ 332 కోట్లు.
మూడో వ్యక్తి కర్ణాటక సీఎం అయినటువంటి సిద్ధరామయ్య 51 కోట్లు. అతి తక్కువగా అంటే అత్యంత పేద సీఎంగా పశ్చిమ బెంగాల్కు చెందినటువంటి మమతా బెనర్జీ కేవలం 15 లక్షలు మాత్రమే. తర్వాత ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ 55 లక్షలు. తర్వాత పినరాయి విజయన్ కేరళ రాష్ట్రానికి చెందినటువంటి సీఎం 1,10 లక్షలు. ఈ రిపోర్టును ఏడీఆర్ అసోసియేషన్స్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ఈ రిపోర్టును విడుదల చేయడం జరిగింది. తర్వాత ద్రవ్యోల్బణం పెరుగుదలలో తెలంగాణలోనే అతి తక్కువ, మన దేశంలోనే తెలంగాణలోనే అతి తక్కువ ద్రవ్యోల్బణం పెరుగుదల అనేది జరిగింది అని ఇటీవలే కేంద్ర గణాంక శాఖ విడుదల వేదికలో పేర్కొనడం జరిగింది. జాతీయ దేశం యొక్క ద్రవ్యోల్బణ సగటు అనేది 5.8% ఉంటే అందులో తెలంగాణ యొక్క ద్రవ్యోల్బణం 4.24%. ఇందులో గ్రామీణ ప్రాంతాలలో అయితే 4.8% గాను, పట్టణ ప్రాంతాల్లో అయితే 3.7% గాను ఈ ద్రవ్యోల్బణ పెరుగుదల అనేది జరిగింది. అత్యధికంగా ద్రవ్యోల్బణం అనేది ఏ రాష్ట్రంలో జరిగింది అంటే ఛత్తీస్గఢ్ 8.39%, తర్వాత బీహార్ 7.5%, తర్వాత ఒడిస్సా 6.78%. ద్రవ్యోల్బణం అంటే ప్రజలు నిత్యం వినియోగించేటటువంటి వివిధ రకాల నిత్యావసరాల సరుకుల ధరలు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఈ పెరుగుదలనే ద్రవ్యోల్బణం అని అంటారు. ఈ ద్రవ్యోల్బణంలో మన దేశంలోనే తెలంగాణ అనేది అతి తక్కువగా, అంటే మన దగ్గరనే అతి తక్కువగా ఖర్చులు పెరిగినాయని అర్థం. తర్వాత 2025 జనవరి 1 నాటికి ప్రపంచ జనాభా 509 కోట్లుగా యుఎస్కు చెందినటువంటి సెన్సస్ బ్యూరో ఎస్టిమేట్స్ అనేది రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది అనే సంస్థ. 2024తో పోల్చితే ప్రపంచ జనాభా అనేది 0.9% స్వల్పంగా పెరిగింది. దీంతో అగ్రరాజ్యమైనటువంటి అమెరికా దేశం యొక్క జనాభా 34.1 కోట్లకు చేరింది. ప్రజెంట్ అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం మన భారతదేశం 149 కోట్లు. తర్వాత చైనా. తర్వాత జనవరి 3న సావిత్రిబాయి పులే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జీవోను జారీ చేయడం జరిగింది. ఈ సావిత్రిబాయి పులే జయంతి అయినటువంటి జనవరి 3ను మనం మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఇక నుంచి నిర్వహించుకోవాలని మన తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. సావిత్రిబాయి పులే దేశంలోని ఆడపిల్లల చదువు, వారి అభ్యున్నత కోసం చేసినటువంటి కృషి అనేది చాలా గణనీయమైనది. దీని కారణంగానే ఈ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఈమె 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా నయగావ్ గ్రామంలో జన్మించడం జరిగింది. తన 9వ ఏటనే మహాత్మా జ్యోతిబాయి పులేతో వివాహం జరిగింది. ఈమె మొట్టమొదటిగా మహిళా పాఠశాలను పూణేలో తన భర్తతో కలిసి 1848లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాఠశాల ద్వారానే మహిళలకు, చిన్నపిల్లలకు బాల్య వివాహాలను అరికట్టడానికి ఈ పాఠశాలను స్థాపించి ఆమె చదువు చెప్పడం జరిగింది. తర్వాత 1852లో మహిళా సేవా మండల్ అనే సంఘాన్ని స్థాపించింది. 1997లో భారత ప్రభుత్వం ఈ జ్ఞాపకార్థం ఒక తపాలా స్టాంపును కూడా విడుదల చేయడం జరిగింది. ఈమె ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి పాఠశాలకి పూణే విశ్వవిద్యాలయానికి ఈమె పేరు పెట్టడం జరిగింది. తర్వాత దేశంలో విద్యార్థులు లేని స్కూళ్ళలో తెలంగాణ 3వ స్థానం. మన దేశంలో ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలో మరియు జూనియర్ కాలేజీల్లో 1 నుంచి 12వ తరగతి వరకు 1 to 12th స్టాండర్డ్లో దేశంలో అసలు విద్యార్థులు లేని స్కూళ్ళు మొత్తం 12,954. దీనిని విడుదల చేసినటువంటి సంస్థ యూనిఫైడ్ డిఐఎస్ఎఫ్ 2023-24 సంబంధించినటువంటి రిపోర్టును విడుదల చేశారు. దీనిలో అత్యధికంగా దేశంలో విద్యార్థులు లేని స్కూళ్ళు ఎక్కువగా పశ్చిమ బెంగాల్లో 3,254 స్కూళ్ళు గలవు.
తర్వాత రాజస్థాన్ 2187 స్కూల్స్, ఆ తర్వాత తెలంగాణలో 2097 స్కూల్స్లో విద్యార్థి లేని స్కూల్స్ ఉండడం జరిగింది. మొత్తం తెలంగాణలో 42,901 స్కూళ్ళు ఉంటే అందులో ఒక్కొక్క స్కూల్కి 170 మంది విద్యార్థులు, 8 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. తర్వాత 901 సంవత్సరం తర్వాత అత్యంత వేడి సంవత్సరంగా 2024 రికార్డు సృష్టించింది. అంతకుముందు 2016 సంవత్సరాన్ని కూడా ఈ 2024 అనేది అధిగమించడంతో 1991 తర్వాత అత్యంత వేడి సంవత్సరంగా ఇది గుర్తించబడింది. తర్వాత అమెరికా జాతీయ పక్షిగా ఇటీవలే బార్డ్ ఈగల్ను ఆ దేశం ప్రకటించడం జరిగింది. ఉత్తర కొరియా కొత్త ప్రధానిగా పాక్ తే-సాంగ్ ఇటీవల నియామకం జరిగింది. జార్జియా కొత్త అధ్యక్షుడిగా మిఖైల్ కవెలాష్విలి, ఇతడు మాజీ ఫుట్బాల్ ప్లేయర్. మన తెలంగాణలో భూభారతి చట్టం అమలు 2025 జనవరి 1న అమలు చేయడం జరిగింది. 1 నుండి రాష్ట్ర ప్రభుత్వ యాప్ అనేది మన రక్షణ రంగానికి సంబంధించినది. కామ్యా కార్తికేయన్, ఇది వెరీ ఇంపార్టెంట్. 17 ఇయర్స్ గర్ల్, మహారాష్ట్రలోని ముంబైకి చెందినటువంటి కామ్యా కార్తికేయన్ 7 ఖండాల్లోని ఎత్తైన పర్వతాలను అధిరోహించినటువంటి అమ్మాయి, అతి చిన్న వయస్కురాలుగా రికార్డు. సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా వితుల్ కుమార్, యూపీ క్యాడర్కి చెందినటువంటి 1993 బ్యాచ్. కగ్యాడ్ ఫెస్టివల్ అనేది సిక్కిం రాష్ట్రంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 28, 29లలో UIDAI సిఇఓగా భువనేశ్వర్ కుమార్, యూపీ క్యాడర్కి చెందినటువంటి 1995 బ్యాచ్. జాతీయ వ్యవసాయ అకాడమీ ఫెలోగా డాక్టర్ భానుప్రకాష్ రెడ్డిని నియమించడం జరిగింది. ఇతడు పోషకాహార రంగంలో చేసినటువంటి కృషిగాను ఇతనిని నియమించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.